జోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు. నిజామాబాద్, మంచిర్యాల ప్రచారంలో పాల్గొన్న సీఎం. తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులు కీలక పాత్ర పోషించారన్న ముఖ్యమంత్రి. సీఎం అనుభవరాహిత్యం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందన్న కిషన్ రెడ్డి. డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ. ఎన్నికల ముందు మళ్లీ మోసపూరిత హామీలిస్తున్నారని ఆరోపణ. 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల. 22,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ. ప్రపంచంలోని ప్రతి వంటగదిలో భారతీయ రైతు ఉత్పత్తులు ఉండాలని ప్రధాని ఆశాభావం. ముఖ్యమంత్రికి ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలే ఎక్కువైపోయాయని హరీష్ రావు విమర్శ. ప్రమాదాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న మంత్రి కోమటిరెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 10న నామినేషన్లు, మార్చి 20న పోలింగ్, అదే రోజున కౌంటింగ్. శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడపనున్న టీజీఎస్ ఆర్టీసీ. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్. 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసిన బంగ్లాదేశ్.